హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వి శ్రీనివాసరావు. అది విఎస్ టెక్నాలజీ షాపు, కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి దగ్గర. అయితే మన దగ్గర ఎల్ఈడి టీవీలు, ల్యాప్టాప్లు, ప్రింటర్స్, డెస్క్టాప్లు, యూపీఎస్లు, ఇన్వర్టర్స్, సీసీ కెమెరాలు, సేల్స్ మరియు సర్వీసింగ్ కూడా చేస్తాం. అలాగే చిప్ లెవెల్ సర్వీసింగ్ కూడా చేస్తాం. అయితే 30 సంవత్సరాలుగా ఎన్నో కంప్లైంట్లు చేసి ఉన్నాను. ఆ అనుభవంతో మన ల్యాప్టాప్లు కానీ డెస్క్టాప్లు కానీ రిపేర్ రాకుండా మెయింటెనెన్స్ గురించి తెలుసుకుంటే మనం ల్యాప్టాప్లు కానీ డెస్క్టాప్లు కానీ రిపేర్ నుంచి 90% మనం వాటిని కాపాడుకోవచ్చు. మరి దీని మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాం. మన ఏ ల్యాప్టాప్ కన్నా సరే ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇందులో ప్రాసెసర్. ఆ ప్రాసెసర్లో అన్నీ మన రకరకాలు వచ్చినాయి. i3లు, i5లు, i7లు, అందులో 3rd జనరేషన్, 4th జనరేషన్, అలా 12th జనరేషన్ వరకు వచ్చినాయి. మనిషికి గుండె, బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో అలాగే ల్యాప్టాప్ కూడా ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్. ఆ ప్రాసెసర్ ఎప్పుడు కూడా ఓవర్ హీట్ వస్తుంది. ఆ హీట్ని ఎప్పుడు కూడా బయటికి తీసుకెళ్ళిపోవటానికి ఇది ప్రాసెసర్ అంటే మనకి ఇది. ఈ ప్రాసెసర్ బయటికి తీసుకెళ్ళడానికి హీట్ సింక్ అని ఉంటుందన్నమాట. ఈ హీట్ సింక్ ఏం చేస్తుంది, ఇది ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ హీట్ అయిన దాన్ని ఈ హీట్ సింక్ అబ్జర్వ్ చేసుకుని దీని ద్వారా ఇలాగా ఈ హీట్ని ఈ ఫ్యాన్ ద్వారా బయటికి పంపిస్తుంది అన్నమాట. అయితే మీకు కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ ప్రాసెసర్ నుంచి ఈ హీట్ సింక్ రావడానికి మధ్యలో కాంపౌండ్, హీట్ సింక్ కాంపౌండ్ అనే మెటీరియల్ ఉంటుంది అన్నమాట. ఇది మనకి జెల్లా ఉంటుంది. ఈ మెటీరియల్ కొంతకాలానికి హార్డ్ అయిపోతుంది. ఈ హార్డ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాసెసర్ నుంచి వచ్చిన హీట్ని దీనికి ట్రాన్స్ఫర్ చేయడానికి ముఖ్యంగా ఉపయోగపడేది. ఇది హార్డ్ ఎప్పుడైతే అయిపోయిందో ఆ ట్రాన్స్ఫర్ అవ్వదు హీట్. అలా ట్రాన్స్ఫర్ అవునప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాసెసర్ మొత్తం కూడా హీట్ అవుతుంది. హీట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న కాంపోనెంట్స్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అలా మనకి కొంతకాలానికి కంప్లైంట్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. దాన్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం మీరు 6 నెలలకు ఒకసారి ఎక్కువగా వాడితే, లేదా 9 నెలలకు ఒకసారి జనరల్ సర్వీసింగ్ అని ఉంటుంది అనమాట. జనరల్ సర్వీసింగ్లో మేము ఏం చేస్తామంటే ఇవన్నీ ఓపెన్ చేసి ఈ హీట్ సింక్ కాంపౌండ్ ఉంది కదా, ఈ హీట్ సింక్ కాంపౌండ్ పాత కాంపౌండ్ రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా ఉండే కాంపౌండ్ని దాని మీద చేసి ఇది ఇన్స్టాల్ చేస్తామన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్, ఫ్యాన్ ఉంది కదా, ఎప్పుడు కూడా ఈ హీట్ సింక్ని కూల్ చేయడానికి ఈ ఫ్యాన్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఫ్యాన్ కూడా కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ మధ్యలోనూ డస్ట్ ఏర్పడి ఆ ఎయిర్ ఫ్లో ఫుల్గా రాదన్నమాట. అప్పుడు సెకండ్ స్టెప్ ఇది చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఈ ఫ్యాన్ చేస్తాం. ఈ ఫ్యాన్ చేసిన తర్వాత అప్పుడు మనకు ఏమవుతుందంటే హీట్ మ్యాక్సిమం మనకు బయటకు వచ్చేస్తాం. అప్పుడు 90% కంప్లైంట్లు మనకు రెక్టిఫై అయిపోతాయి. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ల్యాప్టాప్లో ఇంకొక ఎక్కువగా వచ్చే పార్ట్ ఏంటంటే హింజూస్ అంటే మనకి ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఈ ల్యాప్టాప్ జాయింట్ అన్నమాట. ఇక్కడ ఇది మనం ఇలాగ తీసి ఫోల్డ్ చేసి ఓపెన్ చేసి చేస్తూ ఉంటాం కదా. ఇలా చేసేటప్పుడు హింజూస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా ఒక సెట్ అన్నమాట. ఈ హింజూస్ కొంతకాలానికి అంటే మనకి ఎలాగంటే ఇప్పుడు తలుపు చూడండి, తలుపు క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటే సైడ్ ఎలాగైతే మన కార్నర్లో దాన్ని ఫోల్డ్ అవుతాయో అలాగే ఇవి కూడా అలా ఫోల్డ్ అవుతూ వస్తాయి అన్నమాట. ఈ ఫోల్డ్ అయ్యేటప్పుడు కొంతకాలానికి ఏమవుతుంది, హార్డ్ అయిపోతాయి. ఆ హార్డ్ అయిపోయి ఈ ఫోల్డింగ్ కూడా చాలా హార్డ్గా పడుతుంది. ఇలాగ హార్డ్గా పడినప్పుడు ఏమవుతుందంటే మనకి దీని మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ఈ కార్నర్లో ఆ ప్రెషర్ ఎక్కువ పడి ఈ ప్లాస్టిక్ కదా, ఈ ప్లాస్టిక్ ఇరిగిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఇరిగిపోయినప్పుడు ఒక పక్క టాప్లో అయితే ఈ భారం మొత్తం ప్యానల్ మీద పడుతుంది. ప్యానల్ మీద పడి ప్యానల్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు బాటంలో పడిందంటే కనుక ఈ బాటంలో మదర్ బోర్డు దీనికి అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ హింజూస్ అంటే ఇదంతా కూడా ఈ పార్ట్లోకి వస్తుంది. ఇది ఈ మదర్ బోర్డు మీద బేస్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఇది హార్డ్ అయ్యి మనకి టైట్గా ఉండి ఈ ప్లాస్టిక్ ఎప్పుడైతే ఇరిగిపోయిందో ఈ భారం వెళ్ళి బోర్డు మీద పడుతుంది. అప్పుడు బోర్డు డ్యామేజ్ అవ్వటం కానీ లేకపోతే ప్యానల్ డ్యామేజ్ అవ్వటం కానీ జరుగుతుంది అన్నమాట. వీటి నుంచి మనం ఈ సర్వీస్ అనుకున్నాం కదా, ఈ సర్వీస్లోనే లూబ్రికేషన్ చేస్తామన్నమాట. ఈ లూబ్రికేషన్ చేసుకుంటే కొన్నప్పుడు ఎంత ఫ్రీగా అయితే ఉందో అలా ఉంటుందన్నమాట. ఈ 3 కూడా మనకి ఈ మెయింటెనెన్స్లో వస్తాయన్నమాట. 1 హింజూస్, 2 హీట్ సింక్ కాంపౌండ్, 3 ఈ ఫ్యాన్ క్లీనింగ్. ఈ 3 జనరల్గా చేసుకుంటూ ఉంటే మీకు 90% కంప్లైంట్స్ రాకుండా ఉంటాయన్నమాట. అలాగే డెస్క్టాప్లో కూడా అంతే. డెస్క్టాప్లో హింజూస్ ఉండవు కానీ మిగతా 2 ప్రాసెస్లు ఒకటే. ఇందులో హీట్ సింక్ చిన్నగా ఉంది, డెస్క్టాప్లో ఇది పెద్దగా ఉంటుంది. ఫ్యాన్లు కూడా పెద్ద ఫ్యాన్లు వస్తాయి అన్నమాట. దానిలో 2 ఫ్యాన్లు ఉంటాయి. ఏదంటే ఒకటి పవర్ సప్లైకి ఫ్యాన్ ఒకటి ఉంటుంది, రెండోది CPU అంటే మనకి ప్రాసెసర్ అనుకున్నాం కదా, ప్రాసెసర్ మీద ఇంకొక ఫ్యాన్ ఉంటుంది అన్నమాట.
ఈ 2 ఫ్యాన్లు దానికి కూడా ఇలాగ సేమ్ ప్రాసెస్ అన్నమాట. కాంపౌండ్ ఉంటుంది, హీటింగ్ కాంపౌండ్, అది హార్డ్ అవుతుంది. దాన్ని క్లీన్ చేసుకుని ఇలాగా మనం జనరల్ మెయింటెనెన్స్ చేసుకుంటే కనుక 90% మనం ల్యాప్టాప్లు కానీ డెస్క్టాప్లు కానీ మనకు వచ్చే కంప్లైంట్ మనం రెక్టిఫై చేసుకోగలుగుతాం. అంటే మనకి కంప్లైంట్ చాలా చాలా తక్కువగా వస్తాయి అన్నమాట. మెయిన్ కంప్లైంట్ వచ్చేంత హీట్ వల్లే. ఆ హీటు మనం రెగ్యులర్గా దాన్ని బయటికి పంపించగలిగితే కంప్లైంట్లు అన్నది రావు.